డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మేనిఫెస్టేషన్ క్వీన్ అయిన సౌమ్య గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, లా ఆఫ్ అట్రాక్షన్ అనే కాన్సెప్ట్తో మనకు లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని కానీ వచ్చే ప్రాబ్లమ్స్ని కానీ మిరాకిల్స్గా మార్చుకునే ఒక సొల్యూషన్ ఉంది అని మీరు చెప్పడం జరిగింది. అది ఏ విధంగా పాసిబుల్ అవుతుంది? దానికోసం మన ఆడియన్స్ కానీ మనం కానీ చేయాల్సిన పనులు ఏ విధంగా ఉంటాయంటారు? చాలా సింపుల్ విరాట్. ప్రాబ్లమ్స్ని మిరాకిల్స్గా చేసుకోవాలని ప్రతి ఒక్కరి కోరిక ఉంటుంది. ఎందుకంటే మనకు మోస్ట్లీ డే స్టార్ట్ అవ్వడమే ప్రాబ్లంతో స్టార్ట్ అవుతుంది. బట్ అలాంటి ప్రాబ్లమ్ని మిరాకిల్స్గా చేసుకోవడం జస్ట్ మీ చేతుల్లో ఉంది, కేవలం మీ చేతుల్లోనే ఉంది. అదేంటి అనేది మనం ఆలోచిద్దాం. చాలా సింపుల్. ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేసే ఎక్సర్సైజెసే మీకు మిరాకిల్స్గా మార్చడం స్టార్ట్ అవుతుంది. ప్రాబ్లం అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరికి స్టార్ట్ అయింది? మీలో. అవును. మీ ప్రాబ్లం దాన్ని ఎలా చూస్తున్నారు అనేది కూడా కేవలం మీరు ఆలోచించే దాన్ని బట్టే ఉంటుంది. అంటే ప్రాబ్లంకి శక్తిని ఇస్తుంది ఎవరు? మనమే. మీ మైండ్, అంటే మీరు. సో మీ మైండ్ని మీరు ఎంత బాగా ట్యూన్ చేసుకుంటే దాన్ని మిరాకిల్గా మార్చగలరు. సో ఇప్పుడు మనం ఉన్నాము, మార్నింగ్ నుంచి జాబ్ చేసి ఇంటికి వెళ్ళి టైర్డ్ అయిపోయాం అనుకోండి. ఫిజికలీ మన బాడీ టైర్డ్ అయిపోయింది. సో ఇంత అనుకోండి, 50% మనకు టైర్డ్ అయిపోయింది, ఇంతగానో. సో మీరు కూర్చున్నారు సోఫాలో, ఇంటికి వెళ్ళి 50% టైర్డ్ అయిపోయాను, దీన్ని 60% కూడా మనం చేయొచ్చు. 50 ఉన్నది 60% చేయొచ్చు. ఎలా? నేను టైర్డ్ అయిపోయాను అనేది 50%. నేను చాలా అధికంగా టైర్డ్ అయిపోయాను, చాలా అంటే చాలా. ఇప్పుడు ఎవరైనా వచ్చి మిమ్మల్ని పని అడిగినా కూడా ఇంట్లో లేదు, నా వల్ల కాదు, నేను ఇప్పుడు కనీసం ఒక అడుగు కూడా ముందుకేయలేను, నేను అంత టైర్డ్ అయిపోయాను, నేను చాలా టైర్డ్ అయిపోయాను. ఓకే. సో మీకు తెలియకుండానే మీ బాడీ 50% నుంచి 60% టైర్డ్నెస్కి వెళ్తుంది. ఎందుకంటే మీ మైండ్ ఇక్కడ చెప్తుంది, మీరు పదే పదే అఫర్మ్ చేస్తున్నారు. సో మీ అఫర్మేషనే ఇక్కడ నేను టైర్డ్ అని చెప్తున్నాను. సో మనం ప్రతి నిమిషం, ప్రతి థాట్ ఏదైతే మన మైండ్కి ఇన్పుట్ ఇస్తామో అదే మనకు పిక్చర్గా ప్లే అవుతుంది. అంటే రియల్ లైఫ్లో కంటే కూడా మనం మెంటల్గా ఆలోచించే ఆలోచనల వల్ల ఎక్కువ సఫర్ అవుతాం అంటారు. ఖచ్చితంగా. సో ఎవ్రీథింగ్ లా ఆఫ్ అట్రాక్షన్ సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ ఎ మైండ్ గేమ్. సో లా ఆఫ్ అట్రాక్షన్ నువ్వు విన్ అవ్వాలి, నీకు ప్రాబ్లమ్స్ మిరాకిల్స్ అవ్వాలి అంటే డెఫినెట్లీ యూ షుడ్ ట్రైన్ యువర్ మైండ్. మనం ఇక్కడ ఏదైనా కూడా మీరు చూసినట్లయితే లా ఆఫ్ అట్రాక్షన్లో మీరు ఇలా ఆలోచించాలి, మీరు పాజిటివ్గా ఉండాలి, మీ మైండ్ని మార్చాలి, మైండ్ సెట్ని మార్చాలి, ఫ్రీక్వెన్సీ మార్చాలి అంటూ ఉంటాం. ఎందుకంటే బికాస్ నీ మైండ్కి నువ్వు ట్యూన్ చేస్తున్నావు, దిస్ ఇస్ పాసిబుల్ అనేసి. ఇప్పుడు నేను నిన్ను ఎంత ట్యూన్ చేసినా, విరాట్ నువ్వు అమ్మాయి అని అంటే నువ్వు ఒప్పుకో. నేను మైండ్ని నేను ఎంత హిప్నటైజ్ చేసినా కూడా నువ్వు ఒప్పుకో. బికాస్ నీ మైండ్లో నువ్వు అంత బలంగా నమ్ముతున్నావు అది తప్పు అనేది. సో మన మైండ్కి ఏదైతే నేర్పిస్తామో అదే మన మైండ్ యాక్సెప్ట్ చేసి దాన్నే రియాలిటీకి తీసుకొని వస్తుంది. సో ఇప్పుడు మనము 50% నుంచి 60% తీసుకెళ్ళినాం టైర్డ్నెస్ని. 60% తీసుకెళ్ళినప్పుడు 40% కూడా తీసుకొని శక్తి ఎవరి దగ్గర ఉంది? విరాట్. ఎగ్జాక్ట్లీ. సో ఆడియన్స్ అందరూ కూడా 40%కి రావడానికి ఏం చేయాలి, ఏం చెప్పాలి? నేను 40% అంటే తగ్గడం, 60% పెరగడం. సో టైర్డ్ నుంచి చాలా టైర్డ్ అయిపోయాను అని మనము 60%కి పెంచాం. ఇప్పుడు 60%కి పెంచింది నేను 40%కి 20%కి 0 కూడా తేగలను. ఎలా? ఏంటి? పదే పదే నేను నాకు కావాల్సినది నేను అడగడం, చెప్పడం. నేను చాలా రిలాక్స్డ్గా ఉన్నాను, నేను చాలా ఎనర్జెటిక్గా ఉన్నాను. ఐఎమ్ వైబ్రెంట్, ఐఎమ్ ఎనర్జెటిక్, ఐఎమ్ వెరీ రిలాక్స్డ్. అప్పుడు మనకు 40% తగ్గుతుంది. సో ఇదే పదే పదే మన మైండ్ని ట్యూన్ చేసుకుంటూ ఉంటే ప్రాబ్లమ్స్ని కాస్త మనం మిరాకిల్స్గా చేంజ్ చేసుకోవచ్చు. మనం ప్రతిదీ కూడా భూతద్దంలో పెట్టి చూడడం వల్ల ప్రాబ్లము ఇంకా మరింత ప్రాబ్లమ్ని అట్రాక్ట్ చేస్తుంది. సో ప్రాబ్లం ఉంది, ఎవరికి లేదు విరాట్, ఎవ్రీవన్ హ్యావ్ ఏ ప్రాబ్లం. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, నేను మాట్లాడుతూ ఉంటాను మన ఆడియన్స్, నాకు ఎక్కువగా అప్పులు ఉన్నాయి. సో ప్రస్తుతానికి మీరేం చేయాలంటే ఆ ఉన్న సిచ్యువేషన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసినప్పుడే మీరు ఓవర్ థింకింగ్ అనేది ఆపేస్తారు.
ఓవర్ థింకింగ్ పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ కూడా ఉంటుంది. సో మనము ఫస్ట్ మన ఉన్న ప్రస్తుత సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేసామనుకో మనకు రెసిస్టెన్స్ అనేది పోతుంది. రెసిస్టెన్స్ అనేది పోయినప్పుడు మనం ఈ క్షణం ఏం చేయగలము, రేపటి నా క్షణం మారడానికనే కాన్ఫిడెన్స్ మీకు పెరుగుతుంది. సో ఇప్పుడు అప్పులు ఉన్నాయి, ఆల్రెడీ అయిపోయింది, చేసేసారు, మీరు ఏమైనా మార్చగలరా? నో, రైట్? రేపు ఏం జరుగుతుందో మార్చగలరా? విచ్ బోత్ మీ కంట్రోల్లో లేవు. సో మీరు ఏ దాని మీద ఫోకస్ చేయాలి? ప్రజెంట్, నౌ. పవర్ ఆఫ్ నౌ చేంజెస్ హోల్ గేమ్. మీ ప్రాబ్లమ్ని మిరాకిల్గా చేయాలన్నా, మీ ప్రాబ్లమ్గా చేయాలన్నా ప్రెజెంట్ మూమెంట్, లివ్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్. ఈ పవర్ ఆఫ్ నౌ మీ గేమ్ చేంజర్. ఈ పవర్ ఆఫ్ నవ్లో మీరు పదే పదే చెప్పుకోవడం ఏంటి? సో ఉన్న సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేసి మనకు కావాల్సినది, నేను నా మంత్లీ ఇన్కమ్ని పెంచుకుంటాను, నేను ఇంకొక ప్యాసివ్ ఇన్కమ్కి ట్రై చేస్తాను. సో మన అప్పులు తీరాలి అంటే ఆ సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకు ఆపర్చునిటీస్, పాసిబిలిటీస్ అనేటివి స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే మీ మైండ్లో ఎక్కువగా మీ ఫోకస్ ప్రాబ్లం మీదే ఉన్నప్పుడు ప్రాబ్లమ్ మరిన్ని ప్రాబ్లమ్స్ని తీసుకొస్తుంది. సో మీ ఫోకస్ షిఫ్ట్ అయినప్పుడే మీకు దారులు అనేది కనిపిస్తుంది. విచ్ మీన్స్ లా ఆఫ్ అట్రాక్షన్లో హై వైబ్రేషన్, హై ఫ్రీక్వెన్సీస్. ఎప్పుడైనా మీరు హై వైబ్రేషన్స్, హై ఫ్రీక్వెన్సీస్లో ఉన్నప్పుడు మీకు ఎండ్లెస్ పాసిబిలిటీస్ అనేటివి యూనివర్స్ అనేది క్రియేట్ చేస్తుంది. మీలో తెలియని కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ఎప్పుడు కూడా మీ థాట్ పెంచుకోవచ్చు, తగ్గించవచ్చు, మనకు కావాల్సిన విధంగా మార్చుకోవచ్చు. సో ప్రాబ్లమ్ని మిరాకిల్గా చేయడం కేవలం మన చేతుల్లోనే ఉంది విరాట్. వండర్ఫుల్ మ్యామ్. అండ్ తప్పకుండా ఇలాంటి వాటికి సొల్యూషన్గా మీరు చాలా విషయాల్ని వెబినార్ ద్వారా జనాలకు అందిస్తూ ఉన్నారు. అండ్ వాటిలో ప్రాక్టికల్ ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయి కదా. అండ్ దాని నుంచి రిజల్ట్ వచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి నిజంగా మంచిగా ఫైనాన్షియల్గా సెటిల్ అయిన వాళ్ళు, అంటే ముందు డబ్బు పరంగా కూడా సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ తప్పకుండా ఈ వెబినార్ అనేది ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను మ్యామ్. అలాగే ఈ సబ్జెక్ట్ ఎవరైతే కొత్తగా చూస్తూ ఉన్నారో వాళ్ళందరి కోసం ఒక ఫ్రీ డెమో అనేది కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దానికోసం మీరు కామెంట్ సెక్షన్ నుంచి గూగుల్ ఫామ్ని ఫిల్ చేసినట్లయితే మీకు అందులో ఎన్రోల్ చేసుకునే ఆపర్చునిటీ అనేది దొరుకుతుంది. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, మ్యామ్ని పర్సనల్గా కలవాలనుకున్నా సరే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ విరాట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.